నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, కిక్కు కేక, మెస్సీ ఊగిన హైదరాబాద్, ఉప్పల్ స్టేడియంలో కప్పు ఫ్రెండ్లీ మ్యాచ్, సరదాగా సంబరాలుగా సాగిన సాకర్ వేడుక, ఫుట్బాల్ను కిక్ చేసి ప్రేక్షకుల్లోకి పంపించింది. అభిమానులు ఊరు తూగించిన మెస్సీ, కాసేపు సరదాగా ఆడిన రేవంత్ మనవడు. మనకు ఆటలంటే క్రికెట్, ఆ తర్వాత టెన్నిస్, కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆ మాటకొస్తే దేశవ్యాప్తంగా ఇప్పుడు ఫుట్బాల్కు క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం అర్జెంటీనా ఆటగాడు లియో మెస్సీ హైదరాబాద్ పర్యటన ఇందుకు తోడ్పాటైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య శనివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అద్భుత సరదాగా సంబరంగా సాగింది. పంచాయతీ ఎన్నికలకు రోడ్ మ్యాప్, మారనున్న గ్రామీణ ముఖ చిత్రం, రహదారులు, పట్టణ స్థాయి వసతులు, 5,000 కోట్ల నిధులతో రోడ్ల నిర్మాణం, ఉపాధి హామీ నిధులు 2,000 కోట్లు, 15వ ఆర్థిక సంఘం నుంచి 900 కోట్లు, మార్చికి రోడ్ల నిర్మాణం పూర్తికి కసరత్తు, చంద్రబాబు పవన్ ప్రత్యేక దృష్టి, ఇప్పటికే 4,000 కోట్లతో రహదారులు, పల్లెల్లోనూ పట్టణ సదుపాయాలు కల్పన, మున్సిపాలిటీల తరహాలో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి, స్వర్ణ పంచాయతీ పోర్టల్, పంచాయతీల రీ గ్రూపింగ్పై కసరత్తు, కమిషన్లు ఖాళీ, రాజ్యాంగబద్ధ పదవుల భర్తీ ఎప్పుడు, చైర్మన్లు కమిషనర్లు లేక సంస్థలు వెలవెల, 2 ఏళ్లుగా ఏపీ హెచ్ఆర్సీ ఖాళీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచిపోతుంది, కానీ రాజ్యాంగబద్ధమైన పదవులు భర్తీ ఇంతవరకు దృష్టి సాధించలేదు. కమిషన్లు ఖాళీ, పోలవరం నల్లమల్ల సాగర్పై సుప్రీంలో కేవీఎట్ దాఖలకు రాష్ట్రం నిర్ణయం, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు తెలంగాణ కేసీహెచ్లో నేపథ్యంలో అప్రమత్తం, ట్రంప్ విధానాలపై తిరుగుబాటు, వర్క్ పర్మిట్లో మార్పులను సవాలు చేసిన 10 మంది అమెరికన్ సెనేటర్లు, H1B వీసా ఫీజు పెంపుపై 20 రాష్ట్రాల్లో న్యాయ పోరాటం, భారత్పై 50% సుంకాలను సవాలు చేస్తూ అమెరికా ప్రతినిధుల సభలో ప్రతిపక్ష సభ్యులు తీర్మానం. 2 నుంచి పుస్తక సంబరం, బెజవాడలో 10 రోజుల నిర్వహణ, ఇందిరాగాంధీ స్టేడియం వేదిక, అంగన్వాడీ కేంద్రాల్లో ముస్తాబు, రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అమలు, మంత్రి సంధ్యారాణి, సీఎం ప్రశంస నేపథ్యంలో నిర్ణయం. 21న పల్స్ పోలియో, 54.07 లక్షల మంది పిల్లలకు చుక్కలు, 8 మంది ఎమ్మెల్యేలు, మరో 8 మంది ఎంపీలు స్థాయికి ఎదిగిన బీజేపీ తెలంగాణలో క్రమంగా ఎందుకు శిథిలపడుతుంది? కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని వ్యంగ్యంగా అంటూ ఉంటారు. భారతీయ జనతా పార్టీలో అలా ఉండదని, ఆ పార్టీ క్రమశిక్షణ మారుపేరని భావిస్తారు. అయితే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే, కిక్ ఇచ్చావు మెస్సీ, దిగ్గజ ఆటగాడు మాయతో దద్దరిల్లిన ఉప్పల్ స్టేడియం, ఫుట్బాల్ స్టార్తో కలిసి ఆడిన సీఎం రేవంత్ రెడ్డి, ఎగ్జిబిషన్ మ్యాచ్లో అపర్ణ మెస్సీ బృందంపై సింగరేణి ఆర్ఆర్ జట్టు విజయం, తెలంగాణ రైజింగ్లో పాలు పంచుకోండి,
తెలంగాణ రైజింగ్ అవుతుంది. మెస్సీ ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి. మనమంతా గొప్ప ఆటైన ఫుట్బాల్తో పాటు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మెస్సీ అభిమానులం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా హైదరాబాద్ వచ్చారు. ఈరోజు అందరము రాజకీయాలు పక్కన పెట్టాం. సీఎం రేవంత్ రెడ్డి, మీ ప్రేమకు కృతజ్ఞతలు. ఈరోజు మీరు చూపించిన ప్రేమ మద్దతుకు కృతజ్ఞతలు. ఇక్కడికి రాకముందు గత ప్రపంచ కప్లో సహా అన్ని సమయాల్లో మీరు ఎంతో ప్రేమ అభిమానం చూపించారు. మీ అందరికీ ధన్యవాదాలు. మెస్సీ. మ్యాచ్ అనంతరం వేదికపై రేవంత్ రెడ్డి, మెస్సీ, రాహుల్ గాంధీ. మ్యాచ్లోనూ రేవంత్ రెడ్డి, మెస్సీ శనివారం హైదరాబాద్ కన్నా ముందు కలకత్తాలో పర్యటించారు. స్టాల్ లేక స్టేడియంలో జరిగిన ఈవెంట్లలో పాల్గొన్నారు. కానీ నిర్వహణ లోపంతో అభిమానులకు తీవ్ర నిరాశ తప్పలేదు. మెస్సీని సరిగా చూడలేకపోయిన ప్రేక్షకులు మైదానంలో విధ్వంసానికి పాల్పడ్డారు. ఓంపై అనిశ్చితి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ముందుకు సాగడంపై అనుమానాలు, ఆసక్తి చూపని గుత్తేదారులు, బ్యాంకర్లు. సర్పంచ్నైన నేను 20న ప్రమాణ స్వీకారం. తెలంగాణ గ్రామీణ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్లు, వార్డు మెంబర్లు ఈ నెల 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సమావేశాలు నిర్వహించి ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతికి అదనంగా 41 ప్రత్యేక రైళ్లు. నేటి ఉదయం 8 గంటల నుంచి ముందస్తు బుకింగ్. బహుజాప మద్దతుతో గెలిచిన సర్పంచులకు అండగా ఉంటాము. కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ. అధికార పార్టీ కుట్రలను ఛేదించారు. భరాస మద్దతుతో గెలిచిన సర్పంచులకు కేటీఆర్ సన్మానం. రెండో దశ పంచాయతీ పోరు నేడే. 3,911 సర్పంచి, 29,917 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు. రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఎన్నికలు జరుగుతున్నాయి. మునుముందు అన్ని పీపీపీఏ విద్యా సంస్థలే. దేశవ్యాప్తంగా ఇదే విధానంలో మంజూరు చేయనున్న కేంద్రం. రాష్ట్రంలో ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం. త్వరలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు. పరిశ్రమలతో అనుసంధానం. నైపుణ్యాలను పెంపే లక్ష్యం. వచ్చేస్తుంది శ్రీవారి ఏఐ సేవక్. భక్తులకు ఏఐ చాట్ బాట్ సేవలు 15 రోజుల్లో అందుబాటులోకి. 13 భాషల్లో సమాచారం, క్షణాల్లో సమాధానం. ఉడికిస్తున్నారా, ఏయిస్తున్నారా? ఏ వంట ఒంటికి మంచిదంట? ఉప్పు కారం దట్టించి బగబగలాడే నూనెలో వేయించి కనకముండే నిప్పులపై కాల్చేసి తయారు చేసిన ఆహారం తింటున్నారా? అయితే ముప్పులో కాలేసినట్టే. ఆహారాన్ని ఆరోగ్యపరమైన శైలిలో రకరకాలుగా చేసుకొని తినచ్చు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి దినపత్రిక కూడా. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్లోని మెయిన్ వార్తలు చూసుకుంటే ముఖ్యంగా విశాఖ ఉక్కు ప్రైవేటుకే. స్టీల్ ప్లాంట్ ఆపరేషన్ విభాగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు టెండర్లు పిలుపు. లేదంటేనే ప్రైవేటీకరణ దిశగా శరవేగంగా ప్రభుత్వ అడుగులు. ప్రధాన ఉత్పత్తి విభాగం SMS 1లో CPD సెక్షన్ అప్పగించేందుకు నిర్ణయం. మొత్తం స్టీల్ ప్లాంట్ నిర్వహణలో CPD విభాగం ఎన్నుముక్క వంటిది. అలాంటి దాన్ని ప్రైవేటుగా ఇస్తే ప్లాంట్ మొత్తం వారి చేతుల్లో పెట్టినట్టే. మెయింటెనెన్స్ పనులకు పరిమితమైన ప్రైవేటీకరణ ఇప్పుడు ఆపరేషన్కు వర్తింపు. ఎన్నికల ముందు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామంటూ చంద్రబాబు హామీలు. ఆంధ్రుల హక్కుల లాభాల బాట పట్టిస్తామని బూటక వాగ్దానాలు. అధికారంలోకి వచ్చాక గత 18 నెలలుగా ప్రైవేటీకరణ దిశగా ఒక అడుగు. 5,500 మంది కాంట్రాక్టర్ కార్మికులకు తొలగింపు.
ఇంటర్ పరీక్షల్లో భారీ మార్పులు. సిలబస్ అనుకూలంగా మొదటి ఏడాదిలో మార్కులు విభజన. అన్ని పేపర్లు 100 మార్కులకు ఉండేలా కూర్పు. సైన్స్ సబ్జెక్టులకు 85 మార్కులకు పేపరు. రెండవ ఏడాదిలో 30 మార్కులు ప్రాక్టికల్స్. బాటనీ 43, జువాలజీ 42 మార్కులకు వేరువేరు పేపర్లు. సిలబస్ మారిన సబ్జెక్టులకు 32 పేజీల బుక్లెట్. తొలిసారి 1 మార్కు ప్రశ్నల విధానం. ఈసారికి ఇంటర్ రెండవ ఏడాదికి పాత పరీక్ష విధానమే అమలు. ఎలెక్టివ్ సబ్జెక్టు మార్కులు వేరుగా లెక్కింపు. వికటించిన మధ్యాహ్నం భోజనం. వైఎస్ఆర్ జిల్లా తండూరు మండలం యాదవారపల్లి ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వికటించి 10 మంది విద్యార్థులు అవస్థకు గురయ్యారు. బస్ షెల్టర్ను వదలని టీడీపీ నేత. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత అనుచరుడు ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఓ టీడీపీ నేత జేసీబీతో ఏకంగా బస్ షెల్టర్ను కూల్చేసి కబ్జా చేశారు. నాన్న ఆటోలో యమపాశం. తండ్రి ఆటో కిందనే ప్రమాదశాత్తు పడి కుమార్తె మృతి చెందిన. టెట్ పరీక్షకు వెళుతుండగా ఆటో బోల్తా పడడంతో తలకు బలమైన గాయమై మరణించింది. మెస్సీ షో. హైదరాబాద్ స్టార్ ఫుట్బాలర్ సందడి. మైదానంలో అభిమానుల ఉత్సాహం. విద్యార్థులకు పాఠాలు. నన్ను దించేందుకు నీచమైన కుట్రలు చేస్తున్నారు. గిరిజన మహిళని చూడకుండా నన్ను ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారు. నా భర్తను తీవ్ర ఇబ్బందులు పెట్టారు. కొందరు కార్పొరేటర్లు అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఈ ఘటన నన్ను ఎంతగానో బాధించాయి. నా రాజీనామా లేఖను కలెక్టర్కు అందజేస్తా. నెల్లూరు మేయర్ స్రవంతి ఆవేదన. గిరిజన మహిళా మేయర్పై బాబు సర్కార్ కుట్ర. చంద్రబాబు సర్కారు రాగానే మేయర్ పీఠంపై కన్ను. అధికారంలోకి రావడానికి అంగీకరించకపోవడంతో కక్ష సాధింపు. ఆమె భర్త అక్రమ కేసులు, జైలు పాలు. 15 వైఎస్ఆర్సీపీ ర్యాలీతో దేశమంతా చర్చ జరగాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రజలు చేసిన కోటి సంతకాలు ఈ నెల 15న జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపిస్తూ నిర్వహించే ర్యాలీలు దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. 18న గవర్నర్ వద్దకు కోటి సంతకాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడంపై ప్రజాప్రాయ సేకరణలో 1 కోటికి పైగా సంతకాలు సేకరించాం. వీటిని ఈ నెల 18న మాజీ సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు అందిస్తాడు అని బొత్స చెప్పారు. అమరులకు ఘన నివాళి. ఢిల్లీలో శనివారం పార్లమెంట్ ఆవరణంలో అమరులకు నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోడీ. 2001 పార్లమెంటు దాడికి 24 ఏళ్లు. నివాళులు అర్పించిన ప్రధాని మోడీ, రాహుల్, సోనియా. దేశం మీ త్యాగాన్ని ఎప్పటికీ మరవదు. రాష్ట్రపతి. మా ఎమ్మెల్యేలతో బేరం కుదిరాకే రాండి. శ్రీశైలం దేవస్థానంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు గూండాగిరి. తలనీళ్ళ టెండర్లో పాల్గొనేందుకు వచ్చిన కాంట్రాక్టర్లపై దాడి. మా ఎమ్మెల్యేతో మాట్లాడిన తర్వాత రావాలని బెదిరింపులు. బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీగా అంగులు. కళాత్మక విద్యుత్ దీప స్తంభాల ఏర్పాటుకు 5.55 కోట్లు మంజూరు. 5 రోజుల్లోనే టెండర్ల ప్రక్రియ ముగించాలని నిర్ణయం. 2016లోనే కరకట్ట రోడ్డుపై విద్యుత్ దీపస్తంభాలు, అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు. అవి బాగున్నప్పటికీ తొలగించి కొత్తగా ఏర్పాటుకు సర్కారు సిద్ధము. ఇదేనండి సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్. నమస్తే తెలంగాణ పేపర్లోని చూసుకుంటే ముఖ్యంగా తెలంగాణతో ఫుట్బాల్. సీఎం ఆట సరదా 100 కోట్లు వృధా. ప్రజలకు ఉపయోగం లేని ఆటకు భారీ ఖర్చు. ప్రాక్టీస్ కోసం 5 కోట్లతో ప్రత్యేక మైదానం. సింగరేణి డబ్బులు 10 కోట్లు కేటాయింపు. మెస్సీతో ఆటకు మొత్తం 100 కోట్లు వ్యయం. సమస్యల వలయంలో సబ్బడండా వర్ణాలు. గురుకల్లో పురుగులన్నమే దిక్కు. ఫీజు బకాయిల కోసం కాలేజీల అరిగోస. దవాఖానాలో వేధిస్తున్న మందుల కొరత. రైతులకు బోనస్ డబ్బులు ఇవ్వని దైవం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందరి దుస్థితి.
హామీలు పట్టిన రాహుల్కు ఆట కోసం తీరిక. 2 ఏళ్ల కింద ఎన్నికల ప్రచారానికి వచ్చి మళ్లీ ముఖం చూపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత నేడు ఆటో అన్నలకు ఇచ్చిన మాటల గాలికి, అశోక్ నగర్ నిరుద్యోగులకు ఇచ్చిన మాట మరిసి రైతులు బలిపీఠం ఎక్కుతున్నా తొంగి చూడలే. సిగాసిలో కార్మికులు మాడి మసైన కదలలే. బీసీ హక్కుల పోరాటానికి ఎన్నడూ రాలే. పిల్లల ప్రాణాలు గాలిలో కలుస్తున్న కనికరం లేదు. కానీ మ్యాచ్ ఇసించేందుకు రాక నిత్యం వ్యతిరేకించే ఆదాయానికి ప్రచారమో. సీఎం ఇలాకా, బీఆర్ఎస్ తడాకా. కొత్త సర్పంచులతో కేటీఆర్. గులాబీ పార్టీ అంటే పల్లి జనం. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్పై నిలిచి గెలిచిన బీఆర్ఎస్ సర్పంచ్ హైదరాబాదులో నివాసంలో అభినందిస్తున్న కేటీఆర్. ప్రగతి చూడని పల్లె. 10 ఏళ్లు కలకలలాడిన గ్రామాలు 2 ఏళ్లుగా అధ్వానం. పల్లెలకు శాపంగా కాంగ్రెస్ పాలన. పడకేసిన పారిశుద్ధ్యం, వీధులు అంధకారం, ఊర్లో బాగు కోసం పైసా ఇవ్వని ప్రభుత్వం. 2వ విడత పోలింగ్ నేడే. 61సారి ఢిల్లీకి రేవంత్. సీఎం విజన్ పిల్లలకు పాయిజన్. పేపర్ ప్రకటనలతో తెలంగాణ రైజింగ్. నిజానికి పిల్లల దావకాన్లో ఫాలింగ్. ఏనాడైనా దావకానికి వెళ్ళి విద్యార్థులను చూడని రేవంత్ రెడ్డి. రాహుల్కు ఫుట్బాల్ మీద ఉన్న శ్రద్ధ రైతులు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై లేదు. రేవంత్, రాహుల్పై హరీష్ రావు ధ్వజం. 3వ డిఏ ముచ్చటేది. 6 నెలల్లో మరో డిఏ ఇస్తామన్న సర్కార్. జూన్ 13న జీవో. శనివారానికి గడువు పూర్తి. ఉద్యోగులకు డిఏ బకాయిలు 9,000 కోట్లు. జనవరితో 7 డిఏలు బాకీ పడ్డ ప్రభుత్వం. జీతాలకు పైసలు లేవు. ఆటకు 100 కోట్లు. స్పోర్ట్స్ అథారిటీని గాలికి వదిలిన రాష్ట్ర సర్కార్. కోచ్లకు జీతాల్లో వేతనాలకు సగానికి తగ్గింపు. క్రీడాకారులకు పట్టించుకొని రేవంత్ సర్కార్. దళారులకే కపాస్ కిసాన్. పత్తి కొనుగోలులో బుకింగ్స్ బ్లాక్ దందా. పాలమూరుకు కాంగ్రెస్ డోకా. 45 టీఎంసీలకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన. ఎన్నికల్లో లబ్ధికి ఎస్ఐఆర్. బ్యాక్డోర్గా వాడుకోవాలని బీజేపీ కుటిల యత్నం. అఖిలేష్. హ్యూమ్ రోడ్లకు ఆదిలోనే సుక్కెదురు. పన్నులకు ముందురాని ఏజెన్సీలు. కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీని నమ్మని పరిస్థితి. సర్కార్పై విశ్వాసం లేదంటున్న కాంట్రాక్టర్లు. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్. ఇప్పుడు 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసినాం. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.